మూర్తి గారు. ఇలాంటప్పుడే గుండె రాయి మధుశాల ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో సస్పెన్స్ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. మూవీ అంతా చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, వరలక్ష్మి గారు ఈ రోల్ ని ఎలా ఒప్పుకున్నారండి? పోనీలా క్యారెక్టర్ లో అయినా డెప్త్ ఉందా అంటే జీరో. సాహసమనే చెప్పాలి. స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో ఎమ్మెల్యే సత్యం గారి కోడలు మిస్సింగ్ అవుతుంది. ఎమ్మెల్యే సత్యం గారు అపోనెంట్ అయిన వెంకట్రావు గారిని బ్లేమ్ చేస్తారు. ఇంకా మధ్యలో వరలక్ష్మి గారు ఎలియాస్ మధురవాణి అండ్ మనోజ్ నందం ఎలియాస్ దుర్గా వచ్చి నేను మాస్టర్ మైండ్, లేదు నేను మాస్టర్ మైండ్ అని ఇద్దరు ట్విస్టులు బయటికి తీస్తూ ఉంటారు. ఆ ట్విస్టులు చూస్తుంటే డైరెక్టర్ గారికి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు హెడ్ఏక్ వచ్చిందో లేదా చూస్తున్న వారికి హెడ్ఏక్ రావాలి అని కసి మీద రాశారో అర్థం అవట్లేదు. ఇంకా క్లైమాక్స్ లో ఏమైందో తెలియాలంటే మా దేవర్ కదా. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు, అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు. కాదు ఈటీవీ విన్ లో చూడు, నేను చెప్పను ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు. ఏముంది ఇందులో? ఈ మూవీలో సౌండ్ ఎఫెక్ట్స్ బాగా యూజ్ చేశారు. ఎంత బాగా యూజ్ చేశారంటే నా ఇయర్ ఫోన్స్ కూడా టార్చర్ ఎక్కువయ్యి పోయినాయి. పరిస్థితులు ఇలా పక్కబెట్టేసి ఏంటి శాస్త్రి గారు? సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది, కానీ ఎడిటింగ్ చూస్తే సిజర్స్ యూజ్ చేయడం మర్చిపోయారు అనుకుంటా. అందుకనే అన్నెసెసరీ సీన్స్ తో మూవీని స్ట్రెచ్ చేసేసారు. ఒక 10 minutes ట్రిమ్ చేసి ఉంటే హెడ్ ఏక్ తక్కువ ఉండేది. ఎన్ని దారుణాలు సార్. వరలక్ష్మి గారి యాక్టింగ్ ఓకే, కానీ రోల్ వేస్ట్. మనోజ్ నందన్ గారి యాక్టింగ్ కూడా పర్లేదు. ఇంక రిమైనింగ్ క్యారెక్టర్స్ అంతా మేం సెట్ లో ఉన్నాం, మాకేం చేయాలో తెలియదు అని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వదిలేశారు. ఇంకా మ్యూజిక్ అంటారా, సస్పెన్స్ కన్నా ఇరిటేషన్ ఎక్కువ ఇచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా యావరేజ్ గా ఉన్నాయి. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే మధుశాల మూవీ క్రైమ్ థ్రిల్లర్ అన్నారు గాని థ్రిల్ కన్నా బోర్ ఎక్కువ. ఈ మూవీలో ఎమ్మెల్యే గారి కోడలు కిడ్నాప్ అయినట్టు ఈ మూవీ చూస్తే హెడ్ ఏక్ కి మనం కిడ్నాప్ అయిపోతాం. టోటల్ గా ఈ మూవీకి మేమిచ్చే గ్రేడ్ డి గ్రేడ్. ఇంకా ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, రివ్యూ చిట్ చాట్.